శివార్త మీ వార్త ఈ మద్దమ్మ గుడిలో 1954 54వ తేదీలో చేసిండే ఇట్లా ఒక కార్యక్రమం ఇది. అప్పటి నుంచి చాలా పురాతన ఉద్దేశం అయ్యి ఇక్కడ కార్యక్రమాలు ఈ హోమాలు ఇవంతా జరిపించేది కొన్ని ప్రాబ్లముల వల్ల అంతా నిలిచిపోయింది. ఇప్పుడు ఇది అయిన తర్వాత 2005లో ఒక కార్యక్రమం జరిపినాము. అంతా గ్రామస్తులు సేరి ఆ తిరునాళ్ళలో చేసినప్పుడు చాలా బాగా మనకు అందరూ సపోర్ట్ చేస్తున్నారు. మాది బెంగళూరు అయితే చాలా సంవత్సరాలు ఇంకా మేము ఇక్కడికి వచ్చిపోతా ఉన్నాము. కానీ కార్యక్రమాలు ఏమీ లేదు జరుపుతా లేదంటే ఇప్పుడు అంతా సేరి గ్రామస్తులు సేరి నడుపుతా ఉండేది. దానివల్ల ఇప్పుడు దాన్ని సపోర్ట్గా తీసుకుని దాంట్లో మెయిన్ శేఖర్ రెడ్డి సార్ వాళ్ళు గుప్తా సభలో చేస్తుందని ముందు వచ్చే ఒక్కొక్క చేస్తాం. ఇప్పుడు వారు ఏమంటారు వర్షం శేఖర్ గుప్తా సార్ మాట్లాడతారు. సార్ మీరు మధ్యమ దయాదులా అంటే మీ పూర్వీకులు ఇక్కడ ఉన్నారు. మా పూర్వీకులు మా ఇంటి దేవుడు అనేది అప్పుడు అంతా పూర్వీకులు ఇప్పుడు ఇక్కడ లేదు, ఇప్పుడు వచ్చి పోతా ఉంటారు అనేసి ఇప్పుడు అంతా మేము బెంగళూరులో సెటిల్ అయింటాము అక్కడ. సో అక్కడ సెటిల్ అవుతారు. అక్కడ చాలా మంది ఇక్కడ ఇంకా పైన వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు అంతా వచ్చి ఒక్కొక్కరు అంతా వచ్చి చేరుకుంటా ఉన్నాము. సేరి ఇప్పుడు దేవాలయం కొంచెం ఇంప్రూవ్ చేయాలనేసి అదే కార్యక్రమాలు పెంచేస్తూ ఉంటాం. మీ పేరు సార్? రవికుమార్ నా పేరు. మా బ్రదర్ ప్రసన్న కుమార్. సార్ మీకు ఈ మధ్యమ దాయాదుల తరఫున ఈ సౌడ సముద్రం గంగిరెడ్డిపల్లి చుట్టుపక్కల గ్రామాల తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం సార్. మధ్యమ్మ తల్లి దేవస్థానము పురాతన గుడి, దాదాపు 2000 సంవత్సరాల ముందు నిర్మించిన గుడి ఇది. దీని చాలా చరిత్ర ఉన్నది అమ్మవారిది. ఈ మధ్యకాలంలో 2 సంవత్సరాల నుంచి దాదాపు 25 లక్షలతో డెవలప్మెంట్ చేసినాం గుడికి. ఈ ఎక్కువగా ఈ మురుసు కాపులే ఈ మధ్యమ్మ తల్లి దేవస్థానానికి వచ్చిపోతుంటారు. దీంట్లో ఎక్కువ భాగం ముక్కాల భాగం కర్ణాటకలో ఉండిపోయినారు వీళ్ళంతా భక్తులు. వీళ్ళు ప్రతి ఆదివారము కొంతమంది వస్తారు. ప్రతి ఆదివారము దాదాపు 50 నుంచి 100 మంది దాకా గుడికి వచ్చి దేవుని ముక్కొని పోతారు. ఎవరు ఏం కోరిక కోరుకున్నా అమ్మవారు వాళ్ళ కోరికలు తీరుస్తుంది అనమాట. ఈ నమ్మకంతో దాదాపు 100-200 సంవత్సరాల నుంచి మా వాళ్ళు చెప్తున్నారు పెద్దవాళ్ళు, అమ్మవారిలో చాలా శక్తి ఉన్నది. ఈ శక్తి వల్లనే ప్రతి ఒక్కరూ గుడికి వచ్చిపోతున్నారు. ఒకసారి అమ్మవారిని దర్శించుకుంటే ప్రతి సంవత్సరం మళ్ళీ రావాలనే కోరుకుంటారు. ఆ ఉద్దేశంతో ఇప్పుడు ఇక్కడ ఇంకా మేము కొంతమంది గ్రామస్తులు అందరం కలిసి డెవలప్ చేస్తున్నాం ఈ గుడిని. ఎవరన్నా భక్తాదులు వచ్చి ఈ గుడికి ఇంకా ఏమైనా కూడా డెవలప్ చేసి అందరికీ కూడా ధన్యవాదాలు సమర్పిస్తాం. చేస్తామా? ఓకే, రైట్. శ్రీ గురుభ్యో నమః. శ్రీ మధ్యమ దేవతాయి ప్రసన్న. ఈరోజు మనము గంగిరెడ్డిపల్లిలో నిలిచి ఉన్నటువంటి మధ్యమ దేవాలయంలో అత్యంత అద్భుతంగా 3 రోజులుగా మనము అత్యంత వైభవముగా విశేషమైన పూజా కార్యక్రమాలు ఏర్పరిచి నిన్న సాయంత్రం విశేషంగా వాస్తు పూజ, వాస్తు శాంతి కార్యక్రమాలు నెరవేర్చి ఉన్నాము. ఈరోజు అధిదేవత, ప్రత్యేక దేవత, పరివార దేవతల కలశ పూజలు, విశేషమైనటువంటి అన్ని హోమ కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది. రేపు ఉదయం 6 గంటల నుండి 7 గంటల మధ్య అమ్మవారికి మహాకుంభాభిషేకం జరుగును. కావున భక్తులందరూ కూడా దేవాలయంకు ఇచ్చేసి అమ్మవారిని దర్శించుకొని అమ్మవారి కృపకు పాత్రలు కావాల్సిందిగా మరీ కోరుకుంటున్నాము. దీనికంతటికీ అత్యద్భుతంగా వాళ్ళ రవెన్న, వాళ్ళ కుటుంబ సభ్యులు అన్ని రకాలుగా సహకరిస్తూ అన్ని విధాలుగా సపోర్ట్ చేస్తూ ఉన్నారు. వాళ్ళకి అమ్మవారు ఆయురారోగ్య ఐశ్వర్యాలు ప్రసాదించాలని కోరుకుంటున్నాము. సార్ మీ పేరు? స్వామి అమర్నాథ్. మా పేరు అమర్నాథ్. మేము పొలం నేరు.